నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విమానయాన రంగాభివృద్ధి దేశ ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తుందన్న ప్రధాని. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరణే లక్ష్యమని వెల్లడి. విశాఖలో సైబర్ ఫిన్ టెక్నాలజీలో సింగపూర్ శిక్షణ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష. ఈ నెల 29న తదుపరి భేటీ, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే అవకాశం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ సంసిద్ధత. కేసీఆర్ కు తెలిపిన సౌదీ రాయబారి. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటుకు సానుకూలత. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో ముదిరిన ముసలం. అఖిలేష్ సన్నిహితుడు యదువీర్పై 6 ఏళ్ల బహిష్కరణ వేటు వేసిన శివపాల్ యాదవ్. ఇరాక్లో ఐఎస్ తీవ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ. కిర్కుక్లో 48 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇరాకీ సేనలు. ఉగ్రదాడిలో 46 మంది పౌరులు మృతి. రేపు మొహాలీలో భారత్ న్యూజిలాండ్ 3వ వన్డే. మళ్లీ గెలుపుబాట పట్టాలనే పట్టుదలతో ధోనీ సేన జోరు కొనసాగించే వ్యూహంలో కివీస్. దేశ విమానయాన రంగాభివృద్ధికి ఎన్డీఏ సర్కారు మిషన్ మోడ్లో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు విమానయాన విధానంలో ముందుచూపు లేకుండా వ్యవహరించాయని, గుజరాత్లోని వడోదర విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మోదీ వెల్లడించారు. ప్రపంచంలో అనుసంధానతే కీలక పాత్ర పోషిస్తోందన్న ఆయన, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి తమ సర్కారు సమగ్ర విమానయాన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. దేశంలో పర్యాటక రంగం విస్తృత అభివృద్ధికి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని 2, 3 శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని మోదీ వివరించారు. ఆ దిశగానే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 500 కిలోమీటర్ల వరకు విమాన ప్రయాణం 2500 రూపాయలకే అందుబాటులోకి తెస్తూ నూతన ప్రాంతీయ అనుసంధాన పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. గుజరాత్లోని వడోదర విమానాశ్రయంలో పూర్తి హరితయుత పద్ధతుల్లో నిర్మించిన ఏకీకృత టెర్మినల్ నూతన భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 2 హరిత విమానాశ్రయాలు కోచి, వడోదర అందుబాటులోకి రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. సమగ్ర విమానయాన విధానం ప్రకటించడం ద్వారా దేశాభివృద్ధికి నూతన ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన వివరించారు. గత ప్రభుత్వాలకు కనీసం ఆ ధ్యాసే లేకుండా పోయిందని విమర్శించారు. దేశంలో తొలి రైల్వే విశ్వవిద్యాలయాన్ని వడోదరలోనే నెలకొల్పనున్నట్లు తెలిపారు. భారత్ మే ఏవియేషన్ సెక్టర్ बहुत तेज गति से आगे बढ़ रहा है और अब मध्यम वर्ग के परिवार को भी उसका भी मन करता है, अब ट्रेन में जाना अच्छा नहीं लगता. एक प्रेस्टीज से जुड़ने लगा है हमारे देश में. एक अनुमान है कि भारत के एयरपोर्ट पर 5 साल के भीतर ये स्थिति होगी, अमेरिका की जितनी जनसंख्या है उतने लोग हमारे देश में साल भर में एयरपोर्ट पर होंगे. देश आजाद होने के बाद पहली बार सरकार ने अलग से एविएशन पॉलिसी बनाई है. हमारे देश में विमान उड़ते थे, एयरपोर्ट बनते थे, विमानों की खरीद बिक्री होती थी, लेकिन देश की कोई एविएशन पॉलिसी नहीं थी. వడోదరలోనే నిర్వహించిన మరో కార్యక్రమంలో 10,000 మంది దివ్యాంగులకు ప్రధాని మోదీ చక్రాల కుర్చీలను పంపిణీ చేశారు. చక్రాల కుర్చీలో కూర్చున్న కొంతమంది దివ్యాంగులను ప్రధాని స్వయంగా వేదిక వరకు తీసుకెళ్లారు. విశాఖలో సైబర్ టెక్నాలజీ, ఫిన్టెక్ వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ఆర్థిక ప్రాధికార సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన మేరకు సింగపూర్ ఆర్థిక ప్రాధికార సంస్థ విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆ కేంద్రంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలకు అవసరమైన సుశిక్షితులైన సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ సంస్థ ప్రతినిధి స్వప్నేందు, ఆంధ్రప్రదేశ్ ఐటీ సలహాదారు, ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి జేఏ చౌదరి విజయవాడలో ఒప్పందాన్ని మార్చుకున్నారు. డేటా అనలైటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్ సంస్థలే భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందు సింగపూర్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మొత్తం ప్రపంచానికి దశ దిశ నిర్దేశించే శక్తి ఈ ఫిన్టెక్ టెక్నాలజీకి ఒక్కదానికి ఉందని నమ్ముతున్నాము. తత్ఫలితంగానే ఈ ఫిన్టెక్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాల్లో కూడా, అన్ని సర్వేల్లో కూడా
నెంబర్ 1గా నిలిచిన అగ్రస్థానంలో నెంబర్ 1 స్థానంలో పొజిషన్లో ఉండే ఈ సింగపూర్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించుకోవాలి అని మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ వ్యవస్థ CEO గారు ఇక్కడ రావడము ఆయనతో కలిసి ఒప్పందం ఏర్పరచుకున్నాం. What I heard that you're going to make the 50 million people a digital citizen. Once you make them digital citizen, fintech will be a huge opportunity for them to succeed economically. And we from Singapore have access to a lot of good technology. We should be able to share with the state. Andhra Pradesh also is blessed with one of the best technology engineers. If you go to US, everywhere you see people from the state. And so you have bright talents, strong political willpower, efficient bureaucracy will drive a remarkable success for your state. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ దోమలపై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దోమల నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. పాఠశాలలు, ఆలయాల వద్ద పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్న చంద్రబాబు ఈ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరిశుభ్రతతో అనారోగ్యాలు దరిచేరవన్న సీఎం ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని ఆయన వివరించారు. రోడ్డు మీదనే పేడ దెబ్బలేసే పరిస్థితికి వస్తున్నారు. ఎంత భయంకరమైన వాతావరణం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ పేడ దెబ్బ లేకుండా అవసరమైతే ఎనిమల్ హాస్టల్ పెట్టండి. ఇంటి దగ్గర కాకుండా నేరుగా అక్కడ తీసుకుపోయి ఆ పశువులు కట్టేస్తారు. దానివల్ల వీళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, పశువులకు కూడా ఇబ్బంది ఉండదు. అవసరమైతే మన పంచాయతీలన్నింటిలో డాక్రా సంఘాలకు అప్పచెప్పి మీ ఇంటి దగ్గర పశువుల పేడంతా వాళ్లే కలెక్ట్ చేస్తారు. తూకం వేసి ఒక దిక్కడ పెడతారు. ఆ నుంచి మీ పొలానికి కావాలంటే మీరు నేరుగా చెప్తే నేరుగా ఏ రోజు కావాలంటే ఆ రోజున మీ పొలానికి తీసుకుపోయి మీ పొలంలో అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను ఆలోచించేది రాష్ట్రాన్ని ఒక పరిశుభ్రంగా పెట్టాలి. పరిసరాల పరిశుభ్రతపై తూర్పుగోదావరి జిల్లాలో ఈటీవీ ఈనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన కథనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపికలు అందించారు. కాకినాడలో ఆరోగ్యాంధ్ర దోమలపై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పెద్దాపురం పట్టణంలో స్వచ్ఛ భారత్పై చేసిన కార్యక్రమాలపై ఈనాడుకు జ్ఞాపిక అందించారు. కడియం మండలం దుళ్ల గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్న వైనంపై కథనం ప్రసారం చేసిన ఈటీవీకి ముఖ్యమంత్రి జ్ఞాపిక బహూకరించారు. ఒక స్ఫూర్తిదాయకంగా మీడియా స్టోరీస్ స్వచ్ఛ భారత్లో తయారు చేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని కమిటీ ఇవాళ మొదటిసారి సమావేశమై ట్రైబ్యునల్ తీర్పు సంబంధిత అంశాలపై ప్రాథమికంగా చర్చించింది. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు, అధికారులు, నీటిపారుదల రంగ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు పాల్గొన్న ఈ భేటీలో ట్రైబ్యునల్ తీర్పుపై సమీక్షించారు. తదుపరి కార్యాచరణలో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్తే కలిగే ప్రయోజనాలపై చర్చించిన కమిటీ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేయాలని అధికారులకు సూచించింది. న్యాయపరమైన మరిన్ని అంశాలు సహా సాంకేతిక అంశాలపై లోతుగా చర్చించేందుకు ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సలహాలు తీసుకోవాలని నిర్ణయించిన ఉపసంఘం 29న సమావేశానికి ఆయన్ను ఆహ్వానించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో తెరాసది అధికారమని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ పేరిట నిర్వహించిన సర్వే బోగస్ అని విపక్షాలు ఆరోపించాయి. ప్రసార సాధనాలను బెదిరించి ముఖ్యమంత్రి అబద్దపు కథనాలు ప్రసారం చేయించుకున్నారని తెలుగుదేశం ఆరోపించింది. సంక్షేమ పథకాలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంటే ఎవరూ నమ్మలేని విధంగా సర్వేలో వివరాలు రాశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి గారికి తెలుసు వాళ్ళ పార్టీలోనే లుకలుకలు ముసలం మొదలైంది. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది చాలా సీరియస్ గా ఉన్నారు. ఊళ్ళకి పోయి ఏం చెప్దాం, ముఖ్యమంత్రి అందుబాటులోనే ఉండడు. అందుకోసం ఏదో మళ్ళా వాళ్ళందరినీ మాయ చేయడానికి ఏదో సర్వే అంటాడు. పిచ్చిగా ఎవరితో కూర్చొని రాయించుకొని సర్వే అంటున్నది. ఎవరినైనా తెచ్చుకోండి, వాళ్ళ సమక్షంలోనే ప్రజా బ్యాలెట్ బాక్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేద్దాం. 30 నెలల పాలనలో 15 సార్లు కూడా సచివాలయానికి రాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన జనరంజకంగా ఉందా? ప్రజలు తమ అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్తారు. నిజంగా నీ పార్టీ ఫిరాయించిన వాళ్లను ప్రజా ఆమోదం ఉందా? మీ పరిపాలనకు ప్రజామోదం ఉందా? రెఫరెండం పెడదాం.
ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార సమాజ్వాదీ పార్టీలో ముసలం అంతకంతకు ముదురుతోంది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ యదువీర్ సింగ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సన్నిహితుడైన యదువీర్ సింగ్ యూపీ సీఎంకు వ్యతిరేకంగా ములాయం రెండో భార్య కుట్ర పన్నుతున్నారని, ఇందుకు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ విమర్శలపై మండిపడిన సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు శివపాల్ యదువీర్ను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరిస్తూ నిర్ణయం ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ కు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలంటూ యదువీర్ పార్టీ అధినేత ములాయంకు లేఖ రాయడం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన 7 పాకిస్తానీ రేంజర్లను భారత జవాన్లు హతమార్చినప్పటికీ దాయాది దేశం కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్ ఆర్ఎస్పురా సెక్టార్లోని సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు తేలికపాటి ఆయుధాలతో దాడికి తెగబడగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. కాసేపటి తర్వాత మాంజాకోట్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద కూడా పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ 2 దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్టు సైనికాధికారులు తెలిపారు. భారత భద్రతా దళాల సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న ఓ గూఢచారిని జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. సైనిక నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న బోధిరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 పాకిస్తాన్ సిమ్ కార్డులు, భారత భద్రతా దళ స్థావరాలకు చెందిన మ్యాపులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అతన్ని వెంటపడి పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. బోధిరాజుపై అధికారిక రహస్యాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పాక్కు చేరవేస్తున్న సమాచారంపై ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఆగస్టులో 3 భద్రతా సిబ్బందిని దారుణంగా చంపిన 2 జైషే మహమ్మద్ తీవ్రవాదులను బారాముల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా ప్రముఖ సామాజికవేత్త సుప్రసిద్ధ రచయిత బిఎస్ రాములను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ సభ్యులుగా వకులాభరణం కృష్ణమోహన్, ఆంజనేయ గౌడ్, జూలూరి గౌరీశంకర్లను నియమించారు. 3 ఏళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల హోదాతో సమానంగా వీరికి సదుపాయాలుంటాయి. జగిత్యాల జిల్లాకు చెందిన బిఎస్ రాములు బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రచయిత, కవి జూలూరి గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదికగా అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని సీఎంకు వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన భారత్లో సౌదీ రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. నిజాం కాలం నుంచి సౌదీతో తెలంగాణకు మంచి సంబంధాలున్నాయన్న కేసీఆర్ హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. 3 లక్షలకు పైగా తెలంగాణ వాసులు సౌదీలో నివసిస్తున్నారన్న కేసీఆర్ ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే వారి పార్థివ దేహాలను తీసుకురావడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ గురించి వివరించిన సీఎం కేసీఆర్ మైనార్టీల కోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలిపారు. నూతన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందన్న సౌదీ రాయబారి అల్సతీ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నారు. పెట్టుబడులు పెట్టే దిశగా కసరత్తు చేయాలని ఆర్థిక, వాణిజ్య శాఖల అధికారులను సౌదీ ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన కేసీఆర్కు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఏ రాష్ట్రానికి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. విశాఖలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన తెలంగాణకు కూడా వాటా కావాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కోర్టుకు తమ వాదన వినిపిస్తుందని చెప్పారు. సింహాచలం పరిధిలో జీవో ప్రకారం ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ఇంకా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్న మంత్రి త్వరలోనే అవి కొలిక్కి వస్తాయని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో భాగం. దీని మీద కోర్టు స్వీకరించిన దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసీడ్ అవుతుంది. అలాగే అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ కోర్టు వ్యవహారంలో జోక్యం చేసుకుంటుంది. దీనికి తెలంగాణకు కానీ వేరే రాష్ట్రానికి కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ వేరే ఏ రాష్ట్రానికి సంబంధం లేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న దేవాలయం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో వచ్చే ఏడాది అక్టోబర్ 22 నాటికి అన్ని రకాల అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కౌలు రైతులకు రుణాలు అందడం లేదన్న అంశంలో బ్యాంకుల తీరుపై మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన మేరకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయని బ్యాంకులు అధికారులపై చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భారతదేశంలో 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారండి. ఎవరికి ఇస్తారండి బ్యాంకులు? జాతీయం చేసింది లాభాల కోసం కాదు. ఈ దేశంలో ఉన్న 70% ఆధారపడిన రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ అందరికీ ఆదుకోవాలి. నిన్న మా సెక్రటరీ రాజశేఖర్ గారు
రిజర్వ్ బ్యాంక్ లెటర్ రాస్తున్నామని చెప్పారు. సిబిఐ విచారణ కూడా కోరుతున్నారు. తప్పకుండా జరగాలి. అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్ నిర్దేశించిన టార్గెట్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలి. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలి. ఈ నెల 24న చంద్రన్న దళిత బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రకటించారు. కర్నూలు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యమని వివరించారు. అట్టడుగు ప్రజల కోసం, అణగారిన ప్రజల కోసం, వెనుకబడిన వారి కోసం అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళడానికి, వాళ్ళలో చైతన్యం, స్ఫూర్తిని రగిలించడానికి ఈ యాత్ర ఒకటి చేపట్టబోతున్నాను. 24వ తారీఖు కర్నూలులో మొదలై 31వ తారీఖు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లా పర్యటనలను జరిపించబోతున్నాను. నిరుద్యోగ యువకులకి అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ జాబ్ మేళా పథకాన్ని ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టబోతున్నాం. హైదరాబాద్లో వేసే రహదారుల నిర్మాణంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో పాడైన రహదారుల మరమ్మతులు ఖర్చు సంబంధిత గుత్తేదారే భరిస్తారని తెలంగాణ మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలిలో నూతనంగా వేస్తున్న వైట్ ట్యాపింగ్ రహదారి పనులను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి పరిశీలించిన మంత్రి రహదారుల నిర్మాణంలో గుత్తేదారులు గతంలో చేసిన తప్పులు పునరావృతమైతే చర్యలు తప్పవన్నారు. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏర్పాటు చేసిన మహిళల చేతి వృత్తుల ప్రదర్శనలో దేశం నలుమూల నుంచి వచ్చిన మహిళలు తమ హస్తకళా నైపుణ్యం చాటారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ మహిళా స్వయం సహాయక బృందాల వస్తువులు ఆకట్టుకున్నాయి. కలంకారీ, చేనేత, ఉప్పాడ, కోట, డిజైనర్ చీరలను, ఇతర వస్తువులను ఆంధ్రప్రదేశ్ మహిళలు ప్రదర్శించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు భార్య పద్మ, ఆయన కుమార్తె రవళి సైతం వివిధ వస్తువులను ప్రదర్శించారు. ఐఎస్ ఉగ్రవాదుల నుంచి మోసూల్ నగరానికి విముక్తి కల్పించేందుకు ఇరాక్ సేనలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతుండగానే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ప్రతిదాడులకు ప్రయత్నించి భంగపడ్డారు. ఇరాక్లో మరో కీలక నగరమైన కిర్కుక్లో భద్రతా దళాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగిన ఐఎస్ ఉగ్రవాదుల్లో 48 మందిని ఇరాకీ బలగాలు మట్టుపెట్టాయి. అంతకుముందు ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాకీ సైనికాధికారులు తెలిపారు. ఇందులో కొంతమంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తుండగా మోసూల్కు విముక్తి కలిగించేందుకు చేపట్టిన సైనిక చర్య కొనసాగుతోంది. సైనిక చర్యపై సమీక్షించేందుకు ఇరాక్ చేరుకున్న అమెరికా రక్షణ మంత్రి కార్టర్ ఇరాకీ సైన్యానికి పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. రష్యాలోని సైబీరియా ఈశాన్య ప్రాంతంలో MI-8 హెలికాప్టర్ కూలిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రాస్ న్యూయార్క్స్ నుంచి హెలికాప్టర్ ఉరోంగోయ్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది శిథిలాల నుంచి ముగ్గురిని రక్షించారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేదా సాంకేతిక లోపం తలెత్తడం ప్రమాదానికి కారణమే ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అనారోగ్యంతో గత నెల 22 నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని అన్నాడీఎంకే ప్రకటించిన వేళ ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమెను మరోసారి పరామర్శించారు. ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్ వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జైకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అటు జయలలిత బాగా కోలుకున్న విషయాన్ని వైద్యులు గవర్నర్కు వివరించినట్లు రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. మెరుగైన చికిత్స చేస్తూ జయ కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న వైద్య సిబ్బందికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ కూడా అపోలో ఆసుపత్రిలో జయను పరామర్శించారు. జీఎస్టీ రాకతో దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, ఫలితంగా చార్టర్డ్ అకౌంట్లకు డిమాండ్ పెరుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జ్ఞానయజ్ఞ పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును వెంకయ్య ప్రారంభించారు. ఇప్పటి వరకు నల్లధనాన్ని ప్రకటించని వారు ఇకనైనా వెలువరించాలని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్ర మంత్రి హెచ్చరించారు. Not allowing generation of black money within the country, and then also putting use the black money through government systems for a better purpose
so that they can declare and then 40% they pay back to government. That was the idea, and opportunity was given to people, and people who have all utilized that opportunity, fine. People who have not utilized the opportunity, I am telling them, underline, they will repent later. They have not understood Modi properly. They will understand afterwards, but it will be too late. 3 టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసి తొలి వన్డేలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత రెండో వన్డేలో ఓటమి పాలైన భారత్ న్యూజిలాండ్తో జరిగే 3వ వన్డేకు సిద్దమవుతోంది. మొహాలీలో రేపు జరిగే 3వ వన్డేలో గెలిచి ఢిల్లీ మ్యాచ్లో గెలిచి ఊపుమీదున్న న్యూజిలాండ్ మరింత విశ్వాసాన్ని కూడగట్టుకోకుండా చేయడం సహా సిరీస్లో ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో భారత జట్టు వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధానంగా బ్యాట్స్మెన్ వికెట్లను సులభంగా పారేసుకున్న తీరును మార్చుకోవాల్సి ఉందన్న వాదనల మధ్య మొహాలీలో జరిగే వన్డేకు ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ వన్డేలో తొలుత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్లు చివరకు న్యూజిలాండ్ను 243 పరుగులకు కట్టడి చేసినప్పటికీ ఒక్క కేదార్ జాదవ్ మినహా ఒక్క బ్యాట్స్మెన్ కూడా తమ శక్తి మేరకు రాణించనందునే ఓటమి పాలైన భారత్ రేపటి మ్యాచ్లో అలాంటి తప్పిదాలు పునరావృతం చేయరాదనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. మరోవైపు రెండో వన్డేలో గెలవడం ద్వారా భారత గడ్డపై 13 ఏళ్ల తర్వాత భారత్ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న కివీస్ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విమానయాన రంగాభివృద్ధి దేశ ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తుందన్న ప్రధాని. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరణే లక్ష్యమని వెల్లడి. విశాఖలో సైబర్ ఫిన్ టెక్నాలజీలో సింగపూర్ శిక్షణ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష. ఈ నెల 29న తదుపరి భేటీ. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే అవకాశం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ సంసిద్ధత. కేసీఆర్కు తెలిపిన సౌదీ రాయబారి. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటుకు సానుకూలత. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో ముదిరిన ముసలం. అఖిలేష్ సన్నిహితుడు యదువీర్పై 6 ఏళ్ల బహిష్కరణ వేటు వేసిన శివపాల్ యాదవ్. ఇరాక్లో ఐఎస్ తీవ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ. కిర్కుక్లో 48 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇరాకీ సేనలు. ఉగ్రదాడిలో 46 మంది పౌరులు మృతి. రేపు మొహాలీలో భారత్ న్యూజిలాండ్ 3వ వన్డే. మళ్లీ గెలుపుబాట పట్టాలనే పట్టుదలతో ధోనీ సేన. జోరు కొనసాగించే వ్యూహంలో కివీస్.